హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మరికొన్ని విషయాలు షిరిడి సాయిబాబా టెంపుల్ గురించి తెలుసుకుందామా? మీకెవరికన్నా సాయిబాబా క్యాలెండర్స్ ఎవ్రీ ఇయర్ కావాలి అంటే ఆన్లైన్లోంచే మనం బుక్ చేసుకోవచ్చు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి వెబ్సైట్లో మీరు వెళ్ళి క్యాలెండర్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఇంకా బుక్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే బుక్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఏదన్నా స్పెషల్ డేస్ రోజు డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు డొనేషన్ కూడా మన ఇంట్లో కూర్చొని హ్యాపీగా అదే వెబ్సైట్లోంచి చేసుకోవచ్చు. మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ యూస్ అయితే యూస్ చేసుకోండి. మీలో ఎవరన్నా బాబా గారికి ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టు షాల్వ్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ బాబా గారికి వేసిన షాల్వ్. గుడిలో బాబా గారికి ఏవైతే వేస్తారో అవి గుడిలో మనకి ఒక రేట్ పెట్టి అమ్ముతూ ఉంటారండి. టెంపుల్లోనే ఆఫీస్లో మనకి ఏది కావాలో మన బడ్జెట్ బట్టి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది 1000 రూపీస్ పడింది, నేను 1000 రూపీస్కి తీసుకున్నాను. ఇప్పుడు ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకున్నారనుకో బట్టలు, అది కూడా పాసిబిలిటీ ఉంది. ఇది ఆల్రెడీ వేసింది మనం తీసుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవ్వాలి అనుకుంటే మనం కొన్ని ఇవ్వాలంటే ఇదిగోండి, మేము ఇచ్చాము, నేను మా సిస్టర్ ఇచ్చామన్నమాట. ఇలా మనం సమాధి మీదకి బాబా గారికి ఒకటి, కండువ, తలకి, ఇవన్నీ ఒక పీస్ అనమాట. 2000 రూపీస్, 2200, 3000 ఆ రేంజ్ పడుతుంది. మీరు కొన్ని ఇచ్చారనుకోండి, అది ఒక లక్కీ ట్రిప్ వేస్తారు. ఆ లక్కీ ట్రిప్లో మన నెంబర్ వచ్చింది అంటే బాబా గారికి వేస్తారనమాట. మనం ఇచ్చిన షాల్ బాబా గారికి వేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, షాప్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ మీకు పెడతాను. 10,000 అండ్ అబోవ్ ఎవరన్నా డొనేషన్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అదేంటంటే, ఎవరైతే 10,000 అబోవ్ డొనేట్ చేస్తారో వాళ్ళకి హారతి 5 మెంబర్స్ అన్నా వెళ్ళచ్చు, లేదా దర్శనంకి 5 మెంబర్స్ అన్నా వెళ్ళచ్చు. అది 1 ఇయర్ టైం ఉంటుందండి. 1 ఇయర్ టైం లోపల వెళ్ళచ్చు, లేదంటే మీరు నెక్స్ట్ డేనే వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. సో మోస్ట్లీ హారతికే అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకుంటే మనకేంటంటే ఆ లాంగ్ క్యూస్లో వెళ్ళక్కర్లేదు. సపరేట్ లైన్ ఉంటుంది, ఆ లైన్లో వెయిట్ చేయించి మనల్ని ఫస్ట్ పంపిస్తారు. ఎవరైతే డొనేషన్స్ చేశారో వాళ్ళని ఫస్ట్ పంపించి తర్వాత హారతి టికెట్స్ వాళ్ళంతా పంపిస్తారనమాట. అండ్ ఇది ఏదన్నా ఇంపార్టెంట్ డేస్ లేదా రష్ ఎక్కువ ఉన్న డేస్లో వాళ్ళు కన్సిడర్ చేస్తారో చేయొచ్చో అది మీ లక్ మీద ఉంటుంది. దర్శన్ టికెట్స్ అయితే మోస్ట్లీ నార్మల్ లైన్లోనే వెళ్ళాలండి, ఏం బెనిఫిట్స్ రావు. అది కూడా ఒకసారి చూసుకోండి. అది ఏదైనా సరే మీ లక్ కూడా ఉంటుంది. సో హ్యాపీగా మనల్ని ఫస్ట్లో పెడతారు కాబట్టి 40 మినిట్స్ హ్యాపీగా బాబా గారిని మనం దగ్గరుండి ఫస్ట్లో నిల్చుకొని బాగా దర్శనం చేసుకొని ఆ హారతిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ యూస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.